హలో అండి, అందరికీ నమస్తే. డే 9th అండ్ 10th నేను ఏం ఫుడ్ తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్ అండి, బిఫోర్ బ్రషింగ్ ప్లెయిన్ వాటర్ ఒక గ్లాస్ తీసుకొని దాని తర్వాత ఒక 10 మినిట్స్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చాక లూక్ వామ్ వాటర్లో A2 కౌగి ఒక స్పూన్ వేసుకొని తాగుతాను. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దానివల్ల. నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నా. దాని తర్వాత ఒక కప్ టీ తాగుతాను. టీ తాగకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు. ఇది కూడా నా రొటీన్ డైలాగ్ కదా. సో దీని తర్వాత ఏంటి అని అంటే, ఈరోజు నేను జ్యూస్లో పైనాపిల్ తీసుకుంటున్నాను. పైనాపిల్ ఏంటంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి స్కిన్కి కూడా ఇది చాలా మంచిదన్నమాట. అండ్ మన ఏజింగ్ని కూడా అంటే మన ఇప్పుడు 40sలో ఉన్నాం అనుకోండి, అంత ఏజ్ కనపడకుండా కొంచెం ఏజ్ 35 అట్లా కనిపించడానికి, అంటే మీకు అంటే డీటెయిల్డ్గా చెప్తున్నా, అట్లా యూజ్ అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇది మంచిది తీసుకోవచ్చు అని డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ జ్యూసెసే కాకుండా మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఏ జ్యూస్ అయినా మీరు తీసుకోండి. మనం తీసుకునే ఫస్ట్ మీల్ అయితే మనకు హెల్తీగా ఉండాలన్నమాట. ఈ జ్యూస్ నేనైతే 9 నుంచి 9:30 లోపల తీసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇలానే తినాలి యాస్టీస్ అని కాదు, నేను హెల్తీగా నా ప్లేట్ని ఎలా హెల్తీగా చేసుకుంటున్నాను, నా డేని ఎలా హెల్తీ మీల్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను అనేది మీతో చూపిస్తున్నాను. ఇందులో మీకు నచ్చినవి మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి. వేల రూపాయలు పెట్టి ఫేక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అయితే మీరు డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవద్దు అన్నది నా అల్టిమేట్ థింగ్ అనమాట. మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఒక స్పూన్ హనీతోటి అయితే బ్రేక్ఫాస్ట్ 9:30 లోపల తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను 100 grams ఆఫ్ కాబూలీ చనా తీసుకుంటున్నాను అనమాట. కాబూలీ చనా కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకు టమ్మీ కూడా ఫుల్ అనిపిస్తుంది అండ్ మంచి హెల్దీ అనమాట. దాన్ని నేను స్నాక్ కోసం అండ్ డిన్నర్ కోసం అయితే సోక్ చేసి పక్కన పెట్టాను. బ్రేక్ఫాస్ట్ చేయగానే దాన్ని సోక్ చేసుకోండి. ఇక నా లంచ్ ప్లేట్ వచ్చేసి, ఇది నేను బిఫోర్ నవరాత్రులు షూట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఒక ఎగ్ తీసుకున్నాను. ఇప్పుడు నవరాత్రులు ఎగ్ తినని వాళ్ళు ఉంటే ఇక్కడ హ్యాపీగా ఎగ్ స్కిప్ చేసేసేయండి. ఇక్కడ నేను దేశవాళీ రైస్ తీసుకున్నాను అనమాట. ఇవి సింగిల్ పాలిష్డ్ అండ్ దేశవాళీ రైస్. ఇక్కడ నేను ఎంత క్వాంటిటీ ప్లేట్లో పెట్టుకుంటున్నానో అంతే క్వాంటిటీ తీసుకుంటా. అండ్ మునగాకు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, స్టార్టింగ్ 2-3 ముద్దలు అయితే నేను మునగాకుతోటే స్టార్ట్ చేస్తాను. అండ్ కర్రీస్ వచ్చేసి ఆ రోజు మీ ఇంట్లో ఏ కర్రీస్ చేస్తే ఆ కర్రీస్తో తినండి. వైట్ రైస్ తింటే తగ్గము అనేది మీ మైండ్లోంచి బ్లైండ్గా తీసేసేయండి. ప్రతిరోజు డిఫరెంట్గా వండుకొని తినాలి అంటే అయ్యే పని కాదు. అందుకే నేను ఈ డైట్లో ఏంటంటే, రైస్ తింటూ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఎలా తగ్గొచ్చు, డైట్ని మన వెయిట్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీదనే నేనైతే ఈసారి ఇలా ప్లాన్ చేశాను. సో చూసారు కదా, వైట్ రైస్ తింటే తగ్గుతామా లేదా అన్న భయాన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా తగ్గుతాము. హ్యాపీగా ఇలా అయితే తినండి. మునగాకు పొడి రెసిపీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అది ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా చేసుకొని డైలీ డైట్లో ఉన్నా లేకున్నా డైలీ 2 ముద్దలు అయితే మునగాకు పొడిని పొట్టలకు పంపించే ప్రయత్నం చేయండి. లేదు అలా పొడిగా తినలేమనుకుంటే కరివేపాకు కొత్తిమీర లాగైనా వేసుకోండి. మనకి రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. రైస్ అసలు కంప్లీట్గా మానేసి వెయిట్ లాస్ అవుతాము అన్నదైతే అస్సలు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవరికైనా రైస్ వద్దు అనిపిస్తే నేను మీకు ఆప్షన్స్ చెప్పాను, అలా అయినా తీసుకోవచ్చు. లేదంటే 2 చపాతీ కానీ 2 రోటీస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. అలాంగ్ విత్ మీ ఇంట్లో ఏ కూర చేస్తే ఆ కూర తినండి. ఎందుకంటే అన్ని ఆకుకూరలు అన్ని కూరగాయలు తినాలన్నమాట. అందుకే మనం ఇంట్లో రెగ్యులర్గా అన్నీ చేస్తుంటాం కాబట్టి ఏది చేస్తే అదైతే తినేసేయండి. సో ఫస్ట్ ముద్ద మంచిగా నెయ్యి అన్నంలో చాలా అంటే చాలా బాగుంది. కాకరకాయ కూడా చాలా బాగుంది, మన ఫామ్వే కాకరకాయలు కూడా. సో ఇదనమాట ఈరోజు నా లంచ్. వీక్లీ 2 days ఆర్ 3 days, 7 daysలో 3 days రైస్ తీసుకుంటా. ఇది వైట్ రైస్ కాదు, ఇది చెప్పా కదా నేను సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. మరీ ఎక్కువ బ్రౌన్ రైస్ అయితే తినలేము. సో అలా తీసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? సో మళ్ళీ స్నాక్లో కలుద్దాం.
1 to 1:30 లోపటైతే లంచ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ 3:30 నుంచి 4 లోపలైతే ఈ స్నాక్ తీసుకోండి. మనం నానబెట్టిన కాబూలీ చనాని అదే వాటర్తో కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కానీ మినిమం 2 to 3 అవర్స్ అన్నా కాబూలీ చనా మనకి సోక్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి అది తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ నేను కీరా, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. మనం ఉడకపెట్టింది మొత్తం కూడా స్నాక్ కోసం కాదండి, నేను ఒకటేసారి ఉడకపెట్టాను. ఈవినింగ్ డిన్నర్లోకి కూడా ఆ రెసిపీ కోసం కూడా నానబెట్టాను అనమాట. ఓవరాల్గా 100 grams ఆఫ్ చెనా తీసుకుంటున్నాం అన్నట్టు మనము. ఇక్కడైతే మంచి సలాడ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మనం కట్ చేసుకుని అన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఈ వాటర్ కూడా పడబోయొద్దు, ఎందుకంటే ఈ వాటర్తో మనకు డిన్నర్ రెసిపీ యూజ్ అవుతుంది. వాటర్ లేకుండా మన ఈ చెనా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో, అంత మెత్తగా ఉడికితేనే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అందులో ఉన్న వాల్యూస్ అనేవి మన బాడీకి అందుతాయి అనమాట. ఇక్కడ నేను 3 tablespoons చెనా తీసుకున్నాను. 3 tablespoons చెనా తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ధనియా పౌడరు, జీరా పౌడరు అండ్ పెప్పర్ పౌడరు, కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది తినడం వల్ల టమ్మీ కూడా ఫుల్ అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అందే ఫుడ్ తీసుకోండి. ఏదైనా సరే మీ ప్లేట్లో తినేటప్పుడు ఏముంది, అందులో ఏం వాల్యూస్ ఉన్నాయి అంటే మనం తినే ఫుడ్ ద్వారా మనకి ఏం అందుతుంది మన బాడీకి అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ఫేక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదా మీ డైట్ని మీరు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు అని అంటే మంచి ఎడ్యుకేటెడ్ డైటీషియనిస్ట్, న్యూట్రిషనిస్ట్ల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ నేను అగైన్ 3 tablespoons కర్డ్ తీసుకున్నాను. నేను మోస్ట్లీ కర్డ్ ఈవినింగ్ స్నాక్లో తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు మార్నింగ్ టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట మనం తీసుకునే లంచ్ ప్లేట్ తోటి. అందుకే నేను స్నాక్ మీల్ కూడా గట్టిగానే తీసుకుంటాను. అంటే అన్నిటినీ కరెక్ట్గా, అంటే స్నాక్ అంటే కొద్దిగా తీసుకోవడం, లంచ్ ఎక్కువ తీసుకోవడం అలా కాకుండా అన్నీ కూడా 2 hours మళ్ళీ గ్యాప్ ఇస్తూ తింటాం కాబట్టి మనకు టైం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందుకని నేను కర్డ్ అయితే ఆల్వేస్ మన డిన్నర్ స్నాక్ టైంలోనే ప్రిఫర్ చేస్తా, అస్సలు డిన్నర్ టైంలో తీసుకోను. తర్వాత ఒక 1 hour అయితే ఈ బఠానీ కూడా సోక్ చేసుకున్నాను డిన్నర్ కోసం. బఠానీ కూడా చాలా చాలా హెల్తీ అండి, ఫ్రోజన్ కాకుండా మన బఠానీ సీజన్లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అది కూడా చాలా మంచిది. బయట ఫ్రోజన్కి కలర్ వేస్తారు కదా, సో ఫుడ్ కలర్స్ వేసినవి అసలు యూజ్ చేయకండి. మనం ఉడకపెట్టుకున్న కాబూలీ చనా వాటర్లోనే ఒక 4 టమాటోలు కట్ చేసి వేసేసుకోండి. తర్వాత మనం నానబెట్టిన బఠానీ ఉంది కదా, బఠానీ కూడా యాడ్ చేసేసేయండి. నేను ఇందాక చెప్పినట్టు ఏమి తిన్నా సరే మీ ప్లేట్ అనేది హెల్తీగా ఉండేలాగా చూసుకోండి అల్టిమేట్గా. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ యూజ్ చేశాను. మోస్ట్లీ కూరల్లో అయినా మీరు వంట చేసే వాటిలో అయినా సరే రెడ్ చిల్లీకి బదులు గ్రీన్ చిల్లీ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ సరిపడేంత సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసేసి జస్ట్ మనకు కాబూలీ చనా ఉడికింది కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. మనకు టమాటో అండ్ బఠానీ ఒకటి మెత్తగా ఉడికితే సరిపోతుంది. నేను ఒక 2 విజిల్స్ ఇచ్చాక ఆఫ్ చేశాను. ఈ గ్యాప్లోనైతే చపాతీ చేశాను అనమాట, ఐ మీన్ పుల్కా, ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా. మెయిన్ మనము ఆయిల్ని కూడా తినాలి, బట్ ఎక్కువ తినకూడదు. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఆయిల్ అయినా గీ అయినా ఏదైనా సరే ఎంత మంచిదైనా ఎక్కువ అనేది మన బాడీకి ఏది మంచిది కాదు. సో ఇక్కడ మనకైతే ఉడికిపోయింది. కానీ నాకు ఏదైనా సరే మెత్తగా ఉడికితేనే నాకు అది టేస్ట్ అనిపిస్తుంది. అందుకే నేను ఎన్ని విజిల్స్ ఇచ్చినా మళ్ళీ పప్పు గుత్తితోటి అయితే ఒకసారి ఏమంటారు ఇది చేసుకుంటా. దీంట్లోకి అయితే తాలింపు కూడా పెట్టట్లేదు. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి పైనుంచి 1 స్పూన్ గీ యాడ్ చేశాను అనమాట. మీరు కూడా 1.5 స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు. గీ మంచిది, అట్లా అని ఎక్కువ తినొద్దు. కాకపోతే ఏదైనా గీ అయినా హనీ అయినా సరే మంచి బ్రాండ్స్ అండ్ ప్యూర్ బ్రాండ్స్ అండ్ A2 కౌ గీ యూజ్ చేయండి, అప్పుడే మన బాడీకి కావాల్సినవి అన్నీ. ఇదనమాట ఈరోజు డిన్నర్ అయితే చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఎలా చూపిస్తున్నానో క్వాంటిటీ అలానే తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి, తక్కువ తీసుకోకండి. ఆకలి అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ తీసుకోకండి, నీరసం అనేది వచ్చేస్తుంది. అండ్ ముఖ్యంగా నేను కర్రీని చూపించేదానికి రీజన్ కూడా ఏంటంటే చాలామంది ఒక చపాతీ తింటే ఇంత కర్రీ, ఇంత పచ్చడి, రోటి పచ్చడి అట్లా తింటారు. అలా తినొద్దు. కర్రీ చాలా ఎక్కువగా తినాలన్నమాట. అది రైస్లోకైనా రోటీలోకైనా, అప్పుడే మనకు టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. మనకు రోటీతో వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా, అంటే ఇందులో ఉండే పోషక విలువల కంటే కూడా కర్రీస్లో ఉండే పోషక విలువలు అనేటివి చాలా ఎక్కువ. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఈ కర్రీ అనేది ఎక్కువ తినాలి. ఒకవేళ చపాతీ అయిపోయి కర్రీ మిగిలితే ఉత్త కర్రీ అయినా తినాలి, కానీ
కర్రీ అనేది అయితే అస్సలు వదిలేయొద్దు. చాలా బాగుంది. మళ్ళీ స్పెసిఫిక్గా తాలింపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పైన ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ నెయ్యి వేసాను. ఓవరాల్గా అందరికీ చేశా కదా నేను. సో మనకు ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ ఏ డైట్లో ఉన్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.